థ్యాంక్ యూ అయాన్ష్. పెట్టి కొంచెం పెట్టు, ఎప్పుడైనా తరగతి అవకాశం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబీ వ్లాగ్. సో ఈరోజు థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వ్లాగ్ ఏంటి అన్నది. ఎస్ అఫ్ కోర్స్ రక్షాబంధన్. అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్, రాఖీ పండగ శుభాకాంక్షలు. కానీ నాకు ఈరోజు షూట్ ఉంది. ఎస్ బట్ వర్క్ ఈజ్ ద ప్రయారిటీ. అఫ్ కోర్స్ రిలేషన్స్ ఆల్సో ప్రయారిటీ. వర్క్ అయిపోయిన తర్వాత షూట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి మా అన్నలకి రాఖీ కట్టేస్తాను అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై సెకండ్ రాఖీ. మీకు తెలుసు ఫస్ట్ రాఖీ నేను లాస్ట్ ఇయర్ జరుపుకున్నాను, ఆ బ్లాగ్ ఉంది మన ఛానల్లో. సో దిస్ ఈజ్ మై అఫీషియల్లీ సెకండ్ రాఖీ అనమాట. యాజ్ యూజువల్గా మనం అమర్ అన్నకి, సిద్ధన్నకి అండ్ శ్రీకర్కి, అలాగే ఈ ఇయర్ నా చోటా తమ్ముడికి కూడా నేను రాఖీ కట్టబోతున్నాను, అఫ్కోర్స్ అయాన్ష్తో పాటు. అండ్ రామన్న అయితే ఊర్లో ఉన్నారు, సో వచ్చాక కట్టించుకుంటాను అని చెప్పని అన్నారు. ప్రస్తుతానికైతే అది అప్డేట్స్. అది షూట్ ఎలా జరుగుతుంది అన్నది చూసేయండి. అండ్ దాని తర్వాత ఈ రోజు నా రాఖీ సెలబ్రేషన్స్ అన్నీ ఎలా జరగబోతున్నాయి అన్నది కూడా చూసేయండి. అయితే కొట్టు పట్టొచ్చింది మాట్లాడన్నాడు, అందులో ఎలాంటి మొహమాట లేదా, ఎందుకంటే చేసింది భార్య కదా. ఎట్టున్నాడు? సే హాయ్, హ్యాపీ రాఖీ. హ్యాపీ రాఖీ. ఈరోజు రక్షాబంధన్ కదా, వద్దు నాకు కాదు, ఈరోజు రక్షాబంధన్ కదా. సో బ్లాగ్ చేస్తున్నాను కానీ నేను షూటింగ్ హౌస్ స్టక్ అయిపోయాను. ఆడియన్స్ ఆల్ ది బెస్ట్. అమ్మ బాబాయ్, సిబ్లింగ్స్ ఉన్నారా? సో ఫైనల్లీ రెడీ అయిపోయాను. షూట్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు 10:30 అయింది. ఇంకా అమరానాథ్ వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడైతే వెళ్ళిపోయి అమరానాథ్కి, సిద్ధానికి అండ్ శ్రీకర్ అని కూడా వస్తున్నారు. ముగ్గురికి రాఖీ కట్టుకుందాం. పాపం బుడ్డిగాడు ఇందాక వరకు వెయిట్ చేసి పడుతున్నారంట. పర్లేదు, రేపు మార్నింగ్ కట్టేదానికి. ఇప్పుడైతే Thank you, Ra. Thank you so much. This is gift for you. Happy Raksha Bandhana. థ్యాంక్ యూ అన్న, నా కట్నం వచ్చేసింది. Yes. ఓపెన్ ఇట్. Open it. సో నీకు కొంచెం స్పెషల్ ఇది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మా అక్క నేను అన్న వెళ్ళి తీసుకున్నాం. ఈ ఇయర్ కూడా అక్క నేను వెళ్ళాం గిఫ్ట్స్ కి, కానీ నేను చూడలా గిఫ్ట్. వెంకటేశ్వర స్వామి. ఇట్స్ ఆసమ్. ఓకేనా? yes. సో పెళ్ళైన వాళ్ళందరికీ కూడా మేము రాధాకృష్ణులు ఇచ్చాము. పెళ్లి కాని పిల్లలకి ఇలాగా అన్నమాట. సో నువ్వు ఒకదానివే కాబట్టి నీకు అండ్ శాంతికి బాలాజీని తీసుకున్నాం. తిరుకొండల ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉండాలి, కావాల్సినంత ధైర్యాన్ని మీకు ఇవ్వాలి. అర్ధరాత్రులు అపరాత్రులు తిరగండి, టైంకి తిని షూటింగ్స్ చేసుకుని నేను చెప్పినట్టు వినాలి. వింటా. అర్థమైందా? లేకపోతే తెలుసు కదా నా వార్నింగ్స్. అబ్బో, ఇది నా అల్లరి చెల్లి అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. నాకేదైనా డౌట్ వచ్చినా దీన్నే అడుగుతాను, నాకు ఏమన్నా పని ఉన్నా దీన్నే చేసి పెట్టమని చెప్తాను. సీరియస్లీ. సో మన సుధామూర్తి సిరీస్ కి నేను నీకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాను. అప్పుడప్పుడు కోపడుతూ ఉంటాను, తిడుతూ ఉంటాను. ఎందుకంటే అది అన్నగా బాధ్యత కాబట్టి ఐ టేక్ దట్ ప్రేమ. అదనమాట. ఇప్పుడు నుంచి దాన్ని వదిలా. ఇక్కడ వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే నాకు భావనకు కూడా ఒకటే తిట్టారు తెలుసా, ఒరే దాన్ని అక్క అని పిలవద్దని చెప్పరా, రే దాన్ని వదిన అని పిలవమనరా అని చెప్తున్నారు. సో ఇదేంటంటే ఇండస్ట్రీలో మాకు అలవాటే. అలవాటు మామూలుగా ఎలా జానకిలో అక్కని అక్క 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 అని పిలిచి ఆవిడ అక్కగా అలవాటు అయిపోయింది. కానీ బేసిక్ గా ఆవిడ నాకు వదిన, ఆయన నా అన్న. కానీ
అలా అన్నమాట. అలా అలవాటు అయిపోయింది కాబట్టి అలాగే. సో ఈరోజు రాఖీ ఫెస్టివల్ చాలా బాగా జరిగింది అండ్ సో మచ్ రాఖీ. దయచేసి నన్ను హీరోని చెయ్యొద్దు అన్నాను, బట్ నేను హీరోనే అవుతా. ఎందుకంటే ఇలాంటి చెల్లెళ్ళు చాలామంది అన్నయ్యలకు ఉంటారు అండ్ ప్రతి అమ్మాయిని కూడా ఒక మన దౌర్భాగ్యం అలా తగలడిందంటే ప్రతి అమ్మాయిని ఒక దుష్ప్రభావంతో అదొక వేరే దృష్టితో చూసి అలాంటి ఎదవలు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం మంచి బుద్ధితో సత్ప్రవర్తనతో నీట్గా ఉంటే మన ఇండియా ఈ ఇయర్ ఆగస్ట్ 15కి చాలా మనం ఘోరాలు చూసాం. అలాంటి ఇంకెప్పుడు జరగకూడదు, ఎక్కడ జరగకూడదు. ప్రతి సోదరి మనులందరూ కూడా కరెక్ట్గా ఉండి మిగతా వాళ్ళని కూడా అలానే చూసి ప్రొటెస్ట్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా అందరినీ కాపాడుకుంటే మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలి. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రతి ఒక్క అమ్మాయిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళే ప్రొటెస్ట్ చేయాలి. బావి దేవుడికి అన్నిసార్లు పెట్టావా బావి ఎప్పుడన్నా ఒంగి? Once again, happy Raksha Bandhan. Be safe, stay strong, stay healthy. Happy Rakhi. Happy Rakhi. God bless you, Barisha. God bless you, Babisha. Thank you, Ayansh. ఇది మా అయాన్ష్ రాఖీ. థ్యాంక్ యూ అయాన్ష్. Yes, Rakhi. లైఫ్ లో నువ్వు అనుకున్నావు జరగాలి. Thank you. 12:30కి అంటే అయాన్ష్కి ఇది రాఖీ కట్టినప్పుడు నేను రవి అన్న దగ్గర రాఖీ కట్టడానికి వెళ్ళాను. పాపం ఇది వస్తుందని నాకు తెలియదు. నేను అయాన్ష్కి గిఫ్ట్ అది అని చెప్పలేదు అంటే షూట్ లేట్ అయింది. ఇది అయాన్ష్ తరఫు నుంచి గిఫ్ట్ అన్నమాట. ఓపెన్ చేస్తే ఇంకొకటి ఉంది అందులో. మీకు ఇది ఉపయోగపడేది అనమాట. పౌచ్ అండ్ you have lipstick. Wow, nice. Thank you, Ayansh. So I loved it. ఇప్పుడు నేను అన్న రాఖీ కట్టాలి యాక్చువల్గా. సో మా రాఖీ ఫెస్టివల్ ఇలా జరిగింది. అయితే ఈరోజు నేను చాలా మందితో నార్మల్గా వీడియోలో మనం ఎంత పెడతామో ఎంత పెట్టమో అనేది మనకు తెలీదు. బట్ ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ మనం చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఇలాంటి ఒక హస్బెండ్ రూపంలో కానీ బ్రదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఇలా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ తిని మన అమ్మాయి అనేది తీసుకుంటున్నారు. కానీ బయట కొన్ని జరుగుతున్న వాటికి వాళ్ళకి ఒక్కసారి మైండ్లోకి రాదా, లైక్ వాళ్ళకి ఒక అమ్మకే పుట్టాము అని కానీ నాకు ఒక చెల్లి ఉంది, నాతో పాటు జీవితం పంచుకోవడానికి ఒక అమ్మాయి ఉంది, ఇలాంటి వాళ్ళకి ఎందుకు గుర్తురావో అనేది నాకు అర్థం కాదు. వాళ్ళలాగే మనకు కూడా ఒక మనసు ఉంటుంది, ఒక మంచి హ్యూమనే కదా అనేది వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు 4 years అంటారు, 10 years మంత్స్ బేబీస్, ఇంట్లో ఉన్న తాతలు ఇది చేస్తున్నారు, 54 years వాళ్ళు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఇలాంటి ఘోరాలు ఎక్కడ జరగకూడదు. ప్రతి అన్న ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడు ప్రతి అక్కకి, ప్రతి భార్యకి తన భర్త
ప్రతి తండ్రికి తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అలానే ఆడపిల్లలు కూడా మగపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వీడియో ద్వారా మేము కొన్ని చెప్పాలి అని అనుకుంటున్నాం. లైక్ అమ్మాయిలకి చాలా మంది ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్ నుంచి అలోన్గా వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా బెటర్ ఒక పెప్పర్ స్ప్రే అనేది క్యారీ చేయాలి. ఏం ప్రాబ్లం లేదు, ఒక నైఫ్ కూడా క్యారీ చేయండి, అస్సలు ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అని అంటే అట్లీస్ట్ 2 to 3 మెంబర్స్కి అయినా సరే మీ లొకేషన్ అనేది వాళ్ళకి షేర్ అయ్యేటట్టు చూసుకోండి. దాని తర్వాత మీకు ఏదైనా కొంచెం అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తే ఎవరో ఒకరితో కాల్ మాట్లాడుతూ ఉండండి. సో దట్ వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది. ఏది నమ్మటానికి లేదు, ఎప్పుడు భయపడొద్దు, చాలా ధైర్యంగా ఉండండి. సో ఈ రక్షాబంధన్కి ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకుని దాని తర్వాత ప్రతి అమ్మాయిని కూడా వాళ్ళ తల్లి రూపంలో చూసుకుని ఉమెన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారని మేము అనుకుంటున్నాము. సో భారతీయ సాంప్రదాయాలని అందరూ పాటించండి. జై హింద్ అండ్ హ్యాపీ రక్షాబంధన్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.